హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. సింగర్ కల్పన సూసైడ్ చేసుకోవడానికి ఆమె ఇంత ఘోరమైన మనస్తాపానికి గురవ్వడానికి ఒకే ఒక వ్యక్తి కారణమని తెలిసింది. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్తే సార్. నమస్తే రమ్య. సార్, సింగర్ కల్పన గారి సూసైడ్ వెనుక ఒక వ్యక్తి కారణం ఉన్నారు అని బయట వార్తలు వినిపిస్తున్నాయి. ఎవరిపై అనుమానాలు బాగా కలుగుతున్నాయి మనకి? సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం అనేది ఇవాళ ఫస్ట్ టైం ఏం కాదు, గతంలో కూడా ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకుందాం అనుకుందంట. ఎందుకు? అప్పట్లో నాకు సింగర్గా అవకాశాలు రావట్లేదు, నాకు అవకాశం ఎవరు ఇవ్వట్లేదు అనే డిప్రెషన్లోనే సూసైడ్ చేసుకుందాం అనుకుందంట. కానీ అప్పట్లో దాన్ని గమనించిన చిత్ర గారు ఆమెను ప్రోత్సహించి, ఆమెకు అవకాశాలు కల్పించి, ఆమెకు మానసికంగా దృఢంగా చేసి దాని ఫలితంగా ఆమె దాని నుంచి బయటపడింది, సూసైడ్ చేసుకోలేదు. ఆమెకి మానసిక స్థితి అంటే నాకు అవకాశాలు లేవు, నాకు మాత్రమే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది ఇవాళ కొత్తది కాదు, ఎప్పటి నుంచో ఆమెకు ఆ ఫీలింగ్ ఉంది. కాదు ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోగలిగిన వాళ్ళు ఒకప్పుడు చిత్ర గారు ఉన్నట్టు ఇప్పుడు ఎవరు లేకపోవడం కారణం ఒకటి. రెండోది ఏంటంటే ఆమెకు వాళ్ళ భర్తతో విభేదాలు ఉన్నాయి. లేటెస్ట్గా మనం వింటున్న వార్తల ప్రకారం ఆమె వాళ్ళ పాపతో కూడా ఆమెకి గొడవలు ఉన్నాయి అనేటువంటిది. వాళ్ళ పాప కేరళ నుంచి రావాలి, నాతో కలిసి ఉండాలని వాళ్ళ మదర్ కోరుకోవటం, దానికి వాళ్ళ పాప నిరాకరించడం, ఈ కారణాలిచ్చా ఒంటరిగా ఫీల్ అవుతూ డిప్రెషన్ గురై తన సమస్యలను ఎవరితో చెప్పుకోలేక, అంటే సెలబ్రిటీకి ఎలా ఉంటుందంటే రమ్య, తమ విషయాలు ఇంకోళ్ళతో చెప్పుకున్నాం అనుకో పరువు సమస్య, ఇంకో సమస్య, తమను తక్కువగా చూస్తారా ముందు వీలు ఫీల్ అవుతారు. వాళ్ళు తక్కువ చూస్తారా లేదు తర్వాత విషయం, ముందు ఎవరితో చెప్పుకుంటే మా స్టేటస్ తగ్గిపోతుందని వీళ్ళు ఫీల్ అవుతారు, పరువు సమస్య. ఈ సమస్యల కారణంగా ఆమె సూసైడ్ చేసుకున్నట్టు తెలుస్తా ఉంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళ పాపతో గొడవ తర్వాత ఈ డెసిషన్ తీసుకుందా అనేటువంటిది ఇప్పుడు తేలా. అయితే ఇదంతా చూసుకుంటుంటే ఆమె ఎమోషనల్లీ చాలా వీక్ అని అయితే అర్థమవుతుంది. ఈమె మొదటి భర్తతో అసలు ఎందుకు విడాకులు తీసుకున్నట్టు? అంటే సహజంగా సెలబ్రిటీ జీవితాల్లో ఎలా ఉంటాయి అంటే మోస్ట్లీ విడాకులు ఎక్కువ వింటా ఉంటాం సెలబ్రిటీ జీవితాలు. దానికి కారణం అంటే ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉంటారు, ఒకరితో ఒకరు టైము ఇచ్చుకోలేరు, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యని షేర్ చేసుకోలేరు. ఎప్పుడైనా ఏ ప్రాబ్లం అయినా ఎప్పుడు తగ్గిద్ది? ఒకరితో ఒకరు తమ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసుకోగలిగినప్పుడు, షేర్ చేసుకోగలిగినప్పుడు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ చాలా చిన్నవైపోతూ ఉంటాయి. వాళ్ళ మధ్య ఎప్పుడైతే గ్యాప్ వస్తుందో ఆ ప్రాబ్లమ్స్ చాలా పెద్దవిగా పెరిగిపోతూ ఉంటాయి. వాటిని షార్ట్అవుట్ చేసుకోపోవటం ఫలితంగా, దాని ఫలితంగానే వాళ్ళ మధ్య విడాకులు జరుగుతూ ఉంటాయి. మా మొదటి భర్తతో కూడా ఇదే కారణం. ఆమె సింగర్గా బిజీగా ఉంది, భర్తతో ఎక్కువ టైం కేటాయించలేదు. భర్త రకరకాల బిజినెస్లో దాంట్లో ఆయన ఏదో ఇంకా రకరకాల దాంట్లో ఇమిడొచ్చు కాక, ఆ ఇమిడే విషయాలు ఏమక నచ్చకపోవచ్చు కాక దాని మధ్య గొడవలు వస్తాయి. ఇప్పుడు మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నా కూడా సేమ్ తను అదే ప్రొఫెషనల్ లో ఉన్నాడు, అతను కూడా అదే బిజినెస్ మ్యాన్ కదా. అంటే ఇక్కడ అదే ఒకరితో ఒకరు టైం ఇచ్చుకునే పరిస్థితి ఉండదు కదా. మొదటి భర్తతోనైనా రెండవ భర్త అయినా ప్రాబ్లం టైం ఇవ్వకపోవటం, కలిసి ఉండకపోవటం, కలిసి ప్రాబ్లం షేర్ చేసుకోపోవటం, కలిసి ఫీలింగ్స్ షేర్ చేసుకోపోవటం. ఇప్పుడు జనరల్ గా ఉమ్మడి కుటుంబాల్లో గతంలో విడాకులు పదాలు మనం వినేవాళ్ళమా? సూసైడ్ అటెంప్ట్ వినేవాళ్ళమా? ఎందుకు వినం అంటే ప్రాబ్లమ్స్ షేర్ చేసుకోవడానికి చుట్టూ మనుషులు ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఉండరు. చివరికి భార్య భర్తకి టైం ఇవ్వదు, భర్తకి భార్య టైం ఇవ్వదు, భార్యకి భర్త టైం ఇవ్వదు. మీరు ఇప్పుడు ఇది జనరల్ గా చెప్తున్నారా? కల్పన గారి ఫ్యామిలీలో, కల్పన గారి విషయంలో కూడా ఇదే జరిగింది. జనరల్ గా సెలబ్రిటీలో చాలా మంది జీవితాలు ఇదే జరుగుతూ ఉంది. సెలబ్రిటీలే ఉంది, సామాన్య జీవితాలు కూడా అలా ఇదే జరుగుతూ ఉంది. ఎందుకంటే జాబుల్లో బిజీ అయిపోయి ఇదే జరుగుతుంది. కల్పన గారి విషయంలో కూడా మనకు తెలిసిన సమాచారం, ఎందుకంటే ఆమె జీవితాన్ని మనం తొంగి చూడలేదు, కానీ మనకున్న సమాచారం మేరకు ఇదే జరిగింది అనేటువంటిది. ఇప్పుడు ఆమె కూతురుతో ఉన్న విభేదం ఏంటది? కూతుర్ని కేరళ నుంచి పూర్తిగా వచ్చి తనతో ఉండాలి అనేటువంటిది ఆమె డిమాండ్ గా తెలుస్తోంది. దానికి కూతురు ఒప్పుకోనట్టుగా తెలుస్తోంది తనతో కలిసి ఉండటానికి. అంటే ఆమె అన్మ్యారీడా? వాళ్ళ డాటర్ అది తెలియాలి. ఇంకా ఇప్పుడు పోలీస్ ఎంక్వైరీ అంటే ఆమె ఏమీ చెప్పగలిగే పరిస్థితి లేదు. ప్రజెంట్ చికిత్స పొందుతూ ఉన్నారు. ఆమె నోరిప్పితే గానీ కొన్ని విషయాలు బయటకు రావు. ఆమె నోరిప్పాలి. ప్రజెంట్ అయితే ఆమె వెంటిలేటర్ స్థాయి నుంచి ఆక్సిజన్ తీసుకునే స్థాయికి వచ్చింది అనేది తెలుస్తూ ఉంది. ఆమె గనక ఎందుకు సూసైడ్ చేసుకుంది, ఆమె కూతురుతో ఆమెకున్న విభేదాలు ఏంటి, కూతురు ఎందుకు రానంటుంది, ఇవన్నీ తెలియాల్సిన పరిస్థితి కనపడతా ఉంది. అయితే వాళ్ళ హస్బెండ్ చెప్పారు కదా కార్తిక్ గారు, ఆమెకి స్లీపింగ్ టాబ్లెట్స్ అలవాటు ఉంది, నిద్ర కోసం స్లీపింగ్ టాబ్లెట్లు వేసుకుంటది అని. ఇది కొంచెం ఓవర్ డోస్ అయిందా, లేకపోతే నిజంగా సూసైడ్ అటెంప్ట్ చేసుకుందామా? సూసైడ్ అటెంప్ట్ చేసుకుందానే నేను అనుకుంటున్నాను. వాళ్ళ భర్త ఏదని చెప్పొచ్చు కాక కానీ నేను అనుకోవటం సూసైడ్ అటెంప్ట్ చేసుకుందనేది. ఎందుకు చేసుకుంది అనుకుంటున్నానంటే ఆమె 2 రోజులుగా డోర్లు మూస్తున్నాయంట. ఇప్పుడు ఎలా వచ్చింది సూసైడ్ చేసుకుందన్న విషయం బయటికి? ఆమె డోర్లు 2 రోజులుగా తీయకపోవటం ఫలితంగా చుట్టూ ఉన్న నైబర్స్ పోలీసులు సమాచారం ఇచ్చారు. లేదు వాళ్ళ హస్బెండ్ కాల్ చేస్తే కాల్ అటెంప్ట్ చేయట్లేదు, అది కూడా జరిగింది. నైబర్స్ డోర్ తీయట్లేదు అనేది ఒకటి, కాల్ అటెంప్ట్ చేయటప్పుడు ఏం చేస్తారు, చుట్టుపక్కల వాళ్ళు కూడా కాల్ చేస్తారు కదా. ఆ కాల్ చేసే క్రమంలో వాళ్ళు కూడా చూస్తుంటే ఎప్పుడు డోర్లు మూసే ఉన్నాయి.
అప్పుడు పోలీసులకు సమాచారం ఇస్తే పోలీసులు డోలు బాధ కూడా చూడగా ఆమె ఓవర్ డోసు స్లీపింగ్ టాబ్లెట్స్ మింగి ఉంది అనేటువంటి గమనించి హాస్పిటల్ జాయిన్ చేశారు. ఇప్పుడు ఫోన్ ఎత్తని పరిస్థితుల్లో ఆమె ఉంది అంటే స్లీపింగ్ టాబ్లెట్స్ ఓవర్ డోస్ లో మింగిందంటే ఆమె డిప్రెషన్ లో ఉందనే అర్థం. అంతే కదా. ఇంకొక విషయం, 2 రోజుల పాటు ఆమె ఇంటికి ఎవరు రాలేదంటే, అంటే ఫ్రెండ్స్ కావచ్చు, చుట్టూ ఉన్నటువంటి చుట్టాలు కావచ్చు, లేదు అంటే భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, రాలేదంటే ఆమె ఎంత లోన్లీగా ఉంది. ఇప్పుడు బేసిక్ పాయింట్ ఆమె ఎలా చేసుకుంది, ఎప్పుడు టాబ్లెట్ మింగింది అనేది సెకండరీ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆమె 2 రోజులుగా డోర్లు మూసుకుని ఇంట్లోనే ఉంది అంటే కనీసం చూడటానికి ఎవరు రాలేదు అంటే, చూడటానికి అది రోజు వచ్చి, ఇప్పుడు మీ ఇంటికి నా ఇంటికి రోజు ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు. అది ఫ్రెండ్స్ కావచ్చు, నైబర్స్ కావచ్చు, స్నేహితులు కావచ్చు, చుట్టాలు కావచ్చు, పట్టలు కావచ్చు, ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు. కావున ఆమెను చూడటానికి భర్త పిల్లలతో సహా ఎవరు రాలేదు అంటే వాళ్ళ హస్బెండ్ చెన్నై ఏదో వర్క్ ఉండి వెళ్ళారని చెప్పారు. కలిసి ఉండలేదు అనేది నాకున్న సమాచారం. పూర్తిగా వాళ్ళిద్దరు కలిసి ఉండలేదు, వాళ్ళిద్దరి మధ్య కూడా గ్యాప్స్ ఉన్నాయి, విడివిడిగానే ఉంటున్నారు అనేటువంటిది నాకున్న సమాచారం. ఇదైనా ఆమె నోరెప్పితే కొన్ని విషయాలు బయటకు వస్తాయి. ఇప్పుడు ఏదైనా మనకున్న సమాచారం ఆధారంగానే మనం మాట్లాడుతాం. వాళ్ళ జీవితాల్లో పూర్తిగా చొంగి చూసిన వాళ్ళం కాదు కాబట్టి ఆమె కానీ నోరెప్పితే కానీ వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం లేదు. ముఖ్యంగా ఇప్పుడు ఈమె సూసైడ్ వెనక ఎవరున్నట్టు అంటే ఎవరు ఉంటాం కదా, ఆమె డిప్రెషన్ ఆమెకి సూసైడ్ కారణం అవుతుంది. భర్త పిల్లలతో ఆమె కలిసి ఉండలేని తను, ఆమె సమస్యలను ఎవరికి చెప్పుకోలేని తను, ఆ సమస్యలను ఎవరు వినటానికి రెడీగా లేని పరిస్థితి. పూర్తిగా ఒక్క మాటలో చెప్పాలంటే మానవ సంబంధాలు మెయింటైన్ చేయకపోవటం, కూతురుతో తల్లి కూతురు రిలేషన్ మెయింటైన్ కాకపోవటం, భర్తతో భార్య భర్త రిలేషన్ మెయింటైన్ కాకపోవటం, చుట్టాలతోటి నైబర్స్ తోటి స్నేహితులతోని వాళ్ళతో ఒక మానసిక సంబంధాలు మెయింటైన్ కాకపోవటం, ఈ మెయింటైన్ కాకపోవటం ఫలితంగా తనకు తాను ఒంటరిగా ఫీల్ అయ్యి నా మాట ఎవరు వింటలేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అనే దానికి ఫీల్ అయ్యి ఆమె నిద్ర మాత్రం మిగిలినట్టు తెలుస్తూ ఉంది. ఇంకొక మాట కూడా చెప్తా, ఆమెకు స్లీపింగ్ టాబ్లెట్స్ ఉన్నాయి అలవాటు ఉందని వాళ్ళ భర్త చెప్తున్నారు కదా. స్లీపింగ్ టాబ్లెట్స్ ఎవరికి అలవాటుగా మారి జనరల్గా నిద్ర ఎవరికి పట్టదు. ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచించు, ఏదో ఒకటి ఫీలింగ్కి లోన్ అవుతూ ఉంటారు కదా. ప్రాబ్లమ్స్ని తమకే ఉన్నట్టు ప్రపంచంలో ఇంకెవరికి ప్రాబ్లమ్స్ లేనట్టు ఫీల్ అయ్యే వాళ్ళకే ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే దీంట్లో మనకు అర్థమవుతుంది ఏంటి, ఆమె ఎప్పుడూ ప్రాబ్లమ్స్ ఫీల్ అవుతూనే ఉంది. ఇవాళ కాదు, ఎప్పుడూ ప్రాబ్లమ్స్ ఫీల్ అవుతూనే ఉంది. మరి ఆ ప్రాబ్లమ్స్ని ఎవరు ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు, ఆమెను ఎందుకు ఓదార్చలేకపోయారు, ఆమెకు ఎందుకు ధైర్యం చెప్పలేకపోయారు? దిస్ ఇస్ ద ఇండికేషన్ ఆమె సూసైడ్ కదా. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఒక ప్రాబ్లం మొక్కగా ఉన్నప్పుడు తుంచి వేయకపోతే అది మానై కూర్చుంటుంది. మానైన తర్వాత ఆ ప్రాబ్లంని చెప్పినా వినే పరిస్థితులు వాళ్ళు ఉండరు. వాళ్ళు ఆ స్థాయి దగ్గర తీసుకుంటారు ఆ ప్రాబ్లంని. సార్, ఇప్పుడు సినీ ఇండస్ట్రీ చూసుకుంటే మనం ఏమనుకుంటాం, మంచిగా డబ్బులు ఉంటాయి, అదొక రంగుల ప్రపంచం, అంత అద్భుతంగా ఉంటుంది అనుకుంటాం. కానీ కొంతమంది జీవితాలు చూసుకుంటే ఎందుకు ఇలా ఉంటున్నాయి? ఒకప్పుడు ఉదయ్ కిరణ్ కానీ, ఇప్పుడు కల్పన కానీ, ఇలా అంటే సినిమా వాళ్ళు కానీ సెలబ్రిటీ స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ జీవితం అద్దాలు మారేదాకా ఉంటుంది. చిన్న రాయి తగిలిందనుకో పట్టుమని బయలుపోద్ది. మనకేమో అద్దాలు మేడ చాలా బాగుంది, అద్భుతంగా ఉంది, మస్తుంది, అసలు వాళ్ళంత లైఫ్ స్టైల్ ఇంకెవరికి ఉండదు. వాళ్ళకేంది సక్సెస్ని చూశారు, వాళ్ళకేంది డబ్బుని చూశారు, వాళ్ళకేంది ఏది కావాలన్నా వస్తుంది, కొండ మీద కూతురని తెచ్చుకోగల కెపాసిటీ వాళ్ళకు ఉంటుందని మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూసినప్పుడు, వాళ్ళతో దగ్గర సంబంధాలు మెయింటైన్ చేసినప్పుడు వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు అనేది మనకు అర్థమైపోతుంటుంది. వాళ్ళలో ఉన్నటువంటి లోన్లీ సంబంధాలు, ఒకరితో ఒకళ్ళు ప్రాబ్లం షేర్ చేసుకోలేని విధానం, భర్తతో భార్య ఉండే విధానం, భార్యతో భర్త ఉండే విధానం, ఇవన్నీ కూడా చాలా ఎబ్బెట్టుగా. ఎప్పుడైనా ఏదో ఇంగ్లీష్లో సామెత ఉంటుంది, నెవర్ మీట్ యువర్ ఫేవరెట్ లీడర్ అని చెప్పేసి. ఎప్పుడు కూడా దూరం నుంచి చూసినప్పుడు చాలా బాగా అనిపిస్తారు వ్యక్తులు, కానీ దగ్గర నుంచి చూసినప్పుడు మాత్రం చాలా చండాలంగా, చాలా మనకంటే ఏమి భిన్నంగా కనపడరు. వాళ్ళు మనలాగానే మనుషులు, మనలాగానే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు, మనలాగానే ఆలోచిస్తూ ఉంటారు, మనలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ ఇంకెక్కువ తీసుకుంటారు, మనకంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ తీసుకుంటారు, మనకంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. కానీ అది మనకు కనపడదు అంతే. వాళ్ళ చిరునవ్వుల్లో మనం కనపడకుండా చేస్తారు, ఆ చిరునవ్వులు చూసి వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ లేవని మనం అనుకుంటాం అంతే. ఓకే, ఫైనల్లీ కల్పన గారి హెల్త్ అప్డేట్ ఏంటి? ఇప్పటికైతే ఆమెకి లంగ్స్ ప్రాబ్లం ఉంది, లంగ్స్ ఇన్ఫెక్షన్ అయింది అనేది డాక్టర్ గారు చెప్పారు. ప్రజెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసినప్పటికీ ఇప్పటికీ బాగానే ఉంది అనేటువంటి, అవుట్ ఆఫ్ డేంజర్ అనేది డాక్టర్ చెప్తున్నారు. మళ్ళీ లంగ్స్ ఏమైనా ఇబ్బంది పెడితే, ఇన్ఫెక్షన్ గురైన లంగ్స్ ఏమైనా ఇబ్బంది పెడితే చెప్పలేము, కానీ ఇప్పుడైతే అవుట్ ఆఫ్ డేంజర్ గా ఉన్నారు అంటుంది. ఇంకోటి ఏంటంటే ఆమె సూసైడ్ అటెంప్ట్ కూడా, అంటే అటెంప్ట్ చేసుకున్న ఆలోచన కూడా ఇవాళ కాదు, ఎప్పటి నుంచో ఉంది. ఆ ఎప్పటి నుంచో ఉన్నటువంటి విషయాన్ని ఒకసారి ఏమో చిత్ర గారు తుంచేశారు, కానీ దాని తర్వాత మళ్ళా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని తీసుకోవటానికి, ఆ ప్రాబ్లమ్స్
రేవు ఆమెని ఓదార్చడానికి కానీ ఆమె ధైర్యం చెప్పడానికి కానీ ఎవరు లేని తనం ఆమె సూసైడ్కి కారణం అనేది, ఆ సూసైడ్ అటెంప్ట్కి కారణం అనేది నేను నమ్ముతున్న విషయం. ఓకే, ఇప్పుడు తల్లి హాస్పిటలైజ్ అయిపోయింది, మరి కూతురు ఇప్పుడైనా హాస్పిటల్కి చేరుకుందా? రాలేదు అనేది ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్. ఓకే. ఇప్పటి వరకు రాలేదు అనేటువంటిది, మరి ఆమెకున్న ప్రాబ్లమ్స్ ఏంది అనేది తెలియదు కానీ రాలేదు. అసలు అంత గ్యాప్ సహజంగా ఎవరైనా వాళ్ళ తల్లి సూసైడ్ చేసుకుంది అనగానే ఊరికొస్తారు, అవును. భర్త అయినా పిల్లలైనా ఊరికొస్తారు. కానీ వాళ్ళు రాలేని పరిస్థితుల్లో ఇంకా ఉన్నారు అనేటువంటి సమాచారం మనకు అందుతుందంటే ఆమె ఏ పరిస్థితిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ ద రీజన్. థ్యాంక్ యూ కార్తిక్ గారు.